శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ప్రాక్టికల్ మరియు ఆసక్తికరమైనది. నక్స్వామిక కాన్స్టిట్యూషన్ను మన క్లినిక్లో అడుగుపెట్టగానే ఎలా గుర్తించాలి, ఇతర మందులతో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఖచ్చితంగా ఎలా వేరు చేయాలి, అలాగే ఎంతో నమ్మకంతో ప్రిస్క్రైబ్ ఎలా చేయాలి అనేది వాళ్ళ డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో బహుశా మన దగ్గరకొచ్చే కేసుల్లో అత్యంత తరచుగా కనిపించే కాన్స్టిట్యూషన్ ఇదే. అందుకే దీన్ని ఒక మాస్టర్లాగా అర్థం చేసుకోవడం మనందరికీ చాలా చాలా అవసరం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రయాణం మొదలు పెడదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ముందుగా క్లినికల్ గుర్తింపు, ఆ తర్వాత వాళ్ల జనరల్స్ మరియు థర్మల్స్, అత్యంత కీలకమైన PQRS లక్షణాలు, అలాగే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, కొన్ని ప్రాక్టికల్ క్లినికల్ పెరల్స్, మరియు చివరగా పొటెన్సీ అండ్ ఫాలోఅప్. మొదటి భాగం క్లినికల్ రికగ్నిషన్ అంటే, ఒక పేషెంట్ మన వెయిటింగ్ రూంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే మన అబ్జర్వేషన్ మొదలైపోవాలి. మీరెప్పుడైనా గమనించారా? నక్స్వామిక పేషెంట్లు కూర్చునే తీరులోనే ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంది. వాళ్లు అసలు కుదురుగా కూర్చోలేరు, గబగబా మాట్లాడేస్తుంటారు, పదే పదే తమ వాచ్ లేదా మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఏమాత్రం ఓపిక లేనట్లు ప్రవర్తిస్తుంటారు. ఇవన్నీ చూసిన వెంటనే ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్కు ఆ హైపర్ డ్రివెన్ కాన్స్టిట్యూషన్ ఇట్టే అర్థమైపోతుంది. వాళ్లకి తమ సమయం ఎక్కడ వృధా అయిపోతోందో అన్న విపరీతమైన ఒత్తిడి లోపల నడుస్తూ ఉంటుంది. వెయిటింగ్ రూంలో 5 నిమిషాలు కూర్చోవడం కూడా వాళ్లకి నిజంగా ఒక నరకంలాగానే అనిపిస్తుంది కదా. మరి ఒక క్లాసికల్ హోమియోపతి వైద్యుడి ఆలోచనా విధానం ఎలా సాగాలంటే, మనం బయట చూసే అబ్జర్వేషన్ దగ్గర మొదలై మనసులో ఒక స్పష్టమైన రికగ్నిషన్కి చేరుకుని అక్కడ్నుండి ఖచ్చితమైన మందు ఎంపిక వైపు న్యాచురల్గా వెళ్ళిపోవాలి. కేవలం వాళ్లు చెప్పే మాటలే కాకుండా వాళ్ల బాడీ లాంగ్వేజ్ని చదవడం ద్వారానే మనం అసలైన కాన్స్టిట్యూషన్ను పట్టుకోగలం. హానిమాన్ గారు చెప్పిన అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్ అంటే ఖచ్చితంగా ఇదే. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం, జనరల్స్ మరియు థర్మల్స్. అసలు బయట కనిపించే ఈ లక్షణాల వెనుక ఉన్న కారణమేంటి, ఎందుకు అనేది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఈ పర్సనాలిటీ వాళ్ల అలవాట్లు ఎలా ఉంటాయంటే, వీళ్లకు ఎప్పుడూ ఒక కిక్ కావాలి. అంటే కాఫీలు, బాగా మసాలా ఘాటున్న ఫుడ్స్ మీద విపరీతమైన కోరిక ఉంటుంది. అసలెందుకిలా? ఎందుకంటే వాళ్ల లోపల న్యాచురల్ ఎనర్జీ అప్పటికే పూర్తిగా అయిపోయి ఉంటుంది. ఎంత పడుకున్నా ఏమాత్రం నిద్ర తీరినట్లు అనిపించదు. బాగా అలసిపోయిన గుర్రాన్ని కొరడాతో కొట్టి బలవంతంగా పరిగెత్తించినట్లు వీళ్లు తమ శరీరాన్ని ఈ కృత్రిమ స్టిమ్యులెన్స్తో లాగుతుంటారు. లోపల మాత్రం నరాలు పూర్తిగా నీరసించిపోయుంటాయి. ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించాలి. ఈ సీక్వెన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాజెక్టులు, డెడ్లైన్స్ అంటూ విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవ్వడం నేరుగా నర్వస్ ఎగ్జాషన్కు దారితీస్తుంది. అలా నరాలు నీరసించిపోయినప్పుడు శరీరం ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీని కోల్పోతుంది. దానివల్ల విపరీతమైన సెన్సిటివిటీ వచ్చేసి చలిని అస్సలు తట్టుకోలేరు. అందుకే వీళ్లకు వెచ్చదనమనేది అస్సలు వదులుకోలేని ఒక ఖచ్చితమైన అవసరంగా మారిపోతుంది. చూసారా ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో? వీళ్ల రోజంతా ఒకసారి గమనిస్తే, ఉదయం పూట లేవగానే వీరికి సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. పగలు కూడా ఏసీలోనో ఫ్యాన్ కింద కూర్చుంటే వెంటనే చలి పెట్టేస్తుంది, కప్పుకోవాల్సొస్తుంది. ఇక రాత్రిళ్ళు వాతావరణం కొద్దిగా చల్లబడినా సరే తీవ్రంగా వణికిపోతారు. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే వీళ్ల శరీరం చాలా ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఈ థర్మల్ షిఫ్ట్ అనేది వాళ్ల లోపలి జీవశక్తి ఎంతలా క్షీణించిందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఇండికేషన్. సరే, ఇప్పుడు మనం మూడో సెక్షన్లోకి వెళదాం. అదే PQRS అనగా పిక్యూలియర్ అండ్ రేర్ లక్షణాలు. మన డయాగ్నోసిస్కి అసలైన పునాదులు ఇవే. ఇందులో మనం మర్చిపోలేని ఒక క్లాసిక్ సిమ్టమ్ ఉంది. అదే ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్. అంటే పదే పదే మోషన్కి వెళ్లాలనిపించడం, కాని వెళ్తే పూర్తిగా ఫ్రీ అవ్వకపోవడం. ఇది కేవలం ఏదో కడుపుకి సంబంధించిన సమస్య అనుకుంటే పొరపాటే. ఇది వాళ్ల నర్వస్ సిస్టమ్ యొక్క స్థితిని ఖచ్చితంగా ప్రతిబింబిస్తోంది. మెదడు ఎలాగైతే ఎప్పుడు ఏదో ఒక పని చెయ్యాలని గిలగిలలాడిపోతూ ఉంటుందో, వాళ్ల పేగులు కూడా అలాగే కదలికలు చేస్తూ ఉంటాయి. కాని అందులో ఒక రిథమ్ ఉండదు. ఆ యాంగ్జైటీ అనేది వాళ్ల శరీరంలోని ప్రతి అణువులోనూ మనకు కనిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్లకి సెన్సిటివిటీ చాలా ఎక్కువ. చిన్న శబ్దం వినిపించినా, కళ్లమీద వెలుతురుపడినా, లేదా వాళ్లు పని చేసుకుంటున్నప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడినా అస్సలు తట్టుకోలేరు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అలాగే ఇంకో క్లాసిక్ ప్యాటర్న్ ఏంటంటే,
తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకే మెలకువ వచ్చేయడం. ఇక అప్పట్నుంచి మెదడులో ఆఫీస్ గురించో, కాంపిటీషన్ గురించో తీవ్రమైన ఆలోచనలు పరుగెడుతుంటాయి. మళ్ళీ నిద్రపోదామంటే అస్సలు కుదరదు. 4th సెక్షన్కి వచ్చేశాం. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. ఒక లక్షణం చూడగానే గుడ్డిగా మంది చేయలేం కదా? ఇతర మందుల నుండి దీని ఎలా వేరు చేయాలో చూద్దాం. మిగతా మందుల్కి నక్స్వామికాకి ఉన్న సన్నని గీతను మనం పసిగట్టాలి. ఉదాహరణకు ఆర్సెనికం ఆల్బంలో కూడా యాంగ్జైటీ ఉంటుంది, కానీ అది భయంతో కూడిన అభద్రతాభావం. అదే నక్స్వామికాలో ఏముంటుంది? విపరీతమైన కాన్ఫిడెన్స్, దానికి తోడు పని అవట్లేదనే అసహనం. అలాగే లైకోపోడియంలో ఒక రకమైన లోపలి భయం ఉంటుంది, దాన్ని కవర్ చేసుకోవడానికి కోప్పడతారు. కానీ నక్స్వామికాది ప్యూర్ అథారిటేటివ్ స్వభావం. ఇక కెమోమిల్లా విషయానికొస్తే వాళ్ల కోపం కేవలం నొప్పి వల్ల వస్తుంది, కానీ నక్స్ కోపం ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తుంది. జస్ట్ బుక్లో సిమ్టమ్స్ చదవడం కన్నా ఇలా క్లినికల్గా ఆలోచించడం చాలా పవర్ఫుల్ అండి. అలాగే రెమెడీల మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడు కాంప్లిమెంటరీ మందులు వాడాలి, ఏ పరిస్థితుల్లో ఇనిమికల్ అంటే విరుద్ధమైన మందులను అవాయిడ్ చెయ్యాలి అనేది ఖచ్చితంగా తెలుసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇగ్నేషియా మరియు నక్స్వామికా ఈ రెండూ ఒకే చెట్టు నుంచి వచ్చినవే అయినా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తే నాడీ వ్యవస్థ విపరీతమైన కన్ఫ్యూజన్కు గురై వైటల్ ఫోర్స్ క్రాష్ అవుతుంది. ఇలాంటివి ప్రాక్టీస్లో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇక 5వ సెక్షన్ క్లినికల్ పర్ల్స్. ఈ క్లాసికల్ రూల్స్ అన్నీ మన రెగ్యులర్ ప్రాక్టీస్లో అంటే రోజువారీగా మనం చూసే పేషెంట్లలో ఎలా అప్లై అవుతాయో చూద్దాం. ఈ రోజుల్లో మన చుట్టూ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది కనిపిస్తుంటారు కదా. వాళ్ళెవరంటే రాత్రింబవళ్లు ల్యాప్టాప్ ముందు కూర్చొని స్ట్రెస్ ఫీలయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపంలోనో, ఎప్పుడూ మీటింగ్స్ అంటూ బిజీగా ఉండే ఎగ్జిక్యూటివ్ రూపంలోనో, లేదా పక్కవాడి కంటే ఎప్పుడూ ఫస్ట్ రావాలని తెగ ఆరాటపడే స్టూడెంట్ రూపంలోనో నక్స్వామికా మన ముందు ప్రత్యక్షమవుతారు. వీరందరిలో ఉండే కామన్ పాయింట్ ఒక్కటే: తమ పరిమితులని దాటి శరీరాన్ని మెదడునో ఇబ్బంది పెట్టడం. ఒక పేషెంట్ని చూడగానే ఆ తత్వాన్ని మనం క్యాప్చర్ చేయగలగాలి. ఇక్కడ ప్రాక్టీస్లో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకోవాలి. కేవలం మలబద్ధకమనో లేక కేవలం వాళ్ల కోపాన్ని చూసో ఈ మందిచ్చేయటం. ఇది అసలు హోమియోపతి పద్ధతే కాదు. మలబద్ధకం అనేది చెట్టు మీద ఉన్న ఒక చిన్న ఆకులాంటిది మాత్రమే. కానీ మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? వాళ్ల మొత్తం కాన్స్టిట్యూషన్కి, అంటే ఆ చెట్టు వేరు వ్యవస్థకి. వాళ్ల దేహం, మనసు, ఇమోషన్స్ అన్నీ ఎలా ఒకదానితో ఒకటి లింక్ అయ్యాయో పసిగట్టి మందివ్వడమే ఒక నిజమైన డాక్టర్ చేయాల్సిన పని. ఇక చివరిగా 6వ సెక్షన్ పొటెన్సీ మరియు ఫాలోఅప్. మన గురుకులం స్టాండర్డ్స్ ప్రకారం ఆర్గానన్ సూత్రాలను ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూద్దాం. ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మన గురుకులం అల్గోరిథం చాలా సింపుల్ అండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ రియాక్షన్ను గమనిస్తూ ఓపికగా వెయిట్ చేయాలి. వాళ్లకి కొంచెం రిలీఫ్ రాగానే వెంటనే ఇంకో డోస్ వేసేయకూడదు. వైటల్ ఫోర్స్ తన పని తాను చేసుకుపోతోందా లేదా అనేది చెక్ చేయాలి. నిజంగా ఆగిపోయింది, అవసరం ఉంది అని నిర్ధారణ అయితేనే డోస్ రిపీట్ చేయాలి. అలా గుడ్డిగా మందులు వేసేస్తే సింపుల్గా క్యూర్ అవ్వాల్సిన కేస్ కాస్త పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఇదే కదా ఆర్గానన్ కూడా మనకు చెబుతోంది. ఎలాంటి పక్షపాతం లేని అబ్జర్వేషన్ ద్వారా లక్షణాలను గ్రహించడం, ఆ పేషెంట్ని ఒక ఇండివిజువల్గా గుర్తించడం, ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ లక్షణాలతో టోటాలిటీని నిర్మించడం, అన్నిటికంటే ముఖ్యంగా వైటల్ ఫోర్స్ యొక్క నిర్ణయాన్ని గౌరవించడం. ఆర్గనన్ అంటే కేవలం సూత్రాలు బట్టిబట్టడం కాదు, దాన్ని లైవ్గా క్లినిక్లో అప్లై చేయగలగడమే అసలైన ఆర్ట్. సో ఇవన్నీ కలుపుకుని ఫైనల్గా ఒక మెమరీ యాంకర్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మొదట పర్సన్ని గుర్తించడం, వాళ్ల మైండ్ అండ్ బాడీని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత థర్మల్స్ మరియు కీ పీక్యూఆర్ఎస్ లక్షణాలను అంచనా వేయడం, చివరగా వ్యాధి యొక్క టోటాలిటీకి చేరుకోవడం. ఈ స్టెప్స్ ఫాలో అయితే ఒక పర్ఫెక్ట్ సిమిలిమం సెలెక్ట్ చేయడం గ్యారంటీ. అప్పుడే మనం రోగాలను కాకుండా రోగులను నయం చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రెజెంటేషన్స్లో మనం ఇలాంటి సిమిలర్ రెమెడీస్ని ఎలా పోల్చాలో ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. అయితే వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఈ నక్స్వామికా లక్షణాలు నిజంగా ఒక శారీరక రోగమా, లేక ఈ కాంపిటిటివ్ సొసైటీ, ఈ ఉరుకులు పరుగుల జీవనశైలి మనలో సృష్టించిన ఒక సైడ్ ఎఫెక్టా? నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ వాసుదేవ.